అనంతపురం జిల్లా రాయదుర్గం పోలీస్ స్టేషన్లో ఎస్పీ గౌతమిశాలి ఆకస్మిక తనిఖీలను నిర్వహించారు. స్టేషన్లోని కేసులను పరిశీలించారు. సమస్యాత్మక గ్రామాలలో పర్యటించి పలువురు గ్రామస్తులతో మాట్లాడి వారి సమస్యలను అడిగి తెలుసుకున్నారు. అయిపోయిన తర్వాత మనం ఇప్పుడు పల్లెల్లో కానీ టౌన్స్లో కానీ ప్రశాంత వాతావరణమే ఉండాలి, ఎక్కడ కూడా వైలెన్స్ అనేది జరగకూడదని చెప్పి ఇంకా కూడా మనం పికెట్స్ కంటిన్యూ చేస్తున్నాం. మొబైల్ పార్టీస్ అన్ని కూడా తిప్పుతున్నాం. మీ మూలంగా నేను ప్రజలకు తెలియజేసేది ఏంటంటే, ఎవరు కూడా ఎట్టి పరిస్థితుల్లోనూ వైలెన్స్ కానీ లేకపోతే ప్రాపర్టీ డ్యామేజ్ కానీ చేయడానికి లేదు. ఎవరైనా చేశారంటే వాళ్ళ మీద ఖచ్చితంగా కేసులు కట్టడం జరుగుతుంది. అలాగే వాళ్ళ మీద షీట్స్ కూడా ఓపెన్ చేయడం జరుగుతుంది. ఉన్న ఫోర్స్ అంతా కూడా మనం పోలీస్ దగ్గర ఉన్న వెహికల్ కాకుండా మొత్తం డిస్టిక్లోనే మనం 95 అడిషనల్ వెహికల్స్ని హైర్ చేసుకోవడం జరిగింది. ఇవన్నీ కూడా ఈ బార్డర్ చెక్ పోస్టులు, సెన్సిటివ్ విలేజెస్ ఇవన్నీ కవర్ అయ్యేలాగా మనం పెట్రోలింగ్ అనేది చేయడం జరుగుతుంది. ఇవి కాకుండా కూడా ఇంకా మనం సీసీటీవీ కెమెరాస్ కూడా కొన్ని కొత్తగా పెట్టించాం. వాటి ద్వారా కూడా మానిటరింగ్ చేయడం జరుగుతుంది. ఇంకా డ్రోన్ సర్వేలెన్స్ కూడా అనేది కంటిన్యూ అవుతుంది. కౌంటింగ్ అనేది ఎటువంటి ఇబ్బంది లేకుండా చాలా ప్రశాంతంగా ముగిసింది. సో దీనికి అందరూ సహకరించారు. ప్రజలు కావచ్చు, అక్కడున్న అఫీషియల్స్, రాజకీయ పార్టీకి సంబంధించిన నేతలు, కౌంటింగ్ ఏజెంట్స్ అందరూ ప్రతి ఒక్కరూ సహకరించారు. కాబట్టి ఎటువంటి ఇన్సిడెంట్ కౌంటింగ్ సెంటర్లో లేకుండా ప్రశాంతంగా ముగించుకోగలిగాం. సో మై థ్యాంక్స్ టు ఎవ్రీవన్. అండ్ దాని తర్వాత ఇప్పుడు మనకి కౌంటింగ్ ముగిసిన తర్వాత మన ప్రణాళిక ఎలా ఉంటుంది అన్న దాన్ని బట్టి ఒక ప్రణాళిక సిద్ధం చేసుకోవడం జరిగింది. అందులో భాగంగా ఇంకా మనం సెన్సిటివ్ ఏరియాస్లో పికెట్స్ని పెట్టడం జరుగుతుంది. అలాగే మొబైల్ పికెట్స్ని తిప్పడం జరుగుతుంది. మొబైల్ పార్టీస్ కూడా తిరుగుతున్నాయి. అండ్ ఇంపార్టెంట్ ఏరియాస్లో మనం ఇంకా ఏపీఎస్పీని పెట్టడం జరిగింది. అలాగే మన ర్యాపిడ్ యాక్షన్ ఫోర్స్ కూడా ఉంది. సో ఈ ప్రతి ఒక్క ఎక్కడైతే సెన్సిటివ్ ఉన్నాయో అన్ని ప్లేసెస్లో ఇవి పెడుతున్నాం. అండ్ రికార్డ్ అయిన ప్రతి ఒక్క సమస్యని, అంటే చిన్నది కావచ్చు, యావరేజ్ నెమ్మదిగా తోసుకోవడం కావచ్చు, లేకపోతే ఏదైనా డ్యామేజ్ ఆఫ్ ప్రాపర్టీ కావచ్చు, ఎవరైతే ప్రాపర్టీ డ్యామేజ్, అది గవర్నమెంట్ ప్రాపర్టీ కావచ్చు, ప్రైవేట్ ప్రాపర్టీ కావచ్చు, ప్రైవేట్ ప్రాపర్టీ అండ్ గవర్నమెంట్ ప్రాపర్టీస్ని డ్యామేజ్ చేసేవాళ్ళు, ఇంకా బాడీలీ అఫెన్సెస్, హింసకి పాల్పడే వాళ్ళు, అది ఎవరైనా సరే వాళ్ళ మీద షీట్స్ ఓపెన్ చేయడం జరుగుతుంది. సో నేను ఐ రిక్వెస్ట్ ఆల్ ద విన్నింగ్ క్యాండిడేట్స్ and non-winning candidates, everyone to they are the leaders for the people. So వాళ్ళని నేను రిక్వెస్ట్ చేయడం ఏంటంటే, మీ యొక్క కార్డర్కి దయచేసి చెప్పండి నాట్ టు